బాగా కళ్ళు తిరుగుతున్నాయి, ఇందాక మనంటూ హెడ్ఏక్స్ గురించి కానీ, ఇవన్నీ ఈ బ్రెయిన్‌కి ఏమైనా ప్రాబ్లమ్ చేస్తాయా? కళ్ళు తిరుగుతున్నాయి అనేది మాత్రం చాలామంది పేషెంట్స్ రెగ్యులర్‌గా వస్తూ హ్మ్. ఉంటారండి. అది కన్సిడర్ చేయాల్సిన ప్రాబ్లమ్. మెయిన్‌గా కళ్ళు తిరుగుతున్నాయంటే ఒక బ్రెయిన్‌లో 3 ఏరియాస్‌లో ప్రాబ్లమ్ ఉంటది. హ్మ్. ఒకటి చిన్న మెదడులో, రెండోది ఇయర్‌లో, మూడోది మెడ దగ్గర. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, ఏమైనా సెరిబెల్లార్ ఇన్ఫార్క్ట్స్ కానీ, లేదంటే గనక ఇన్నర్ ఇయర్‌లో ప్రాబ్లమ్ ఉన్నా కూడా బీపీపీహెచ్ అంటారు. హ్మ్. సో, వీటిలో ప్రాబ్లమ్ ఉంటే ఈ జనరల్‌గా ఈ కళ్ళు తిరగటం అనేది ఎక్కువగా వస్తూ ఉంటది. సో, డెఫినిట్‌గా దాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాల్సొస్తది. రైట్. ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఇందాక అన్నప్పుడు స్కాన్స్ కొన్ని చెప్పారు. ఆ టైంలో స్కాన్స్ చేయడం మంచిదా? బేబీకి సేఫా? అంటే ప్రెగ్నెన్సీ టైంలో గూడానండి జనరల్‌గా ఈ రెగ్యులర్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ హ్మ్. చెయ్యరు. హ్మ్. అన్‌లెస్ అంటిల్ కంపల్షన్ అనుకుంటే. హ్మ్. అండ్ 99% సిటీ స్కాన్ అనేది అవాయిడ్ చేస్తాం. బట్ ఎంఆర్ఐ స్కాన్ ఈజ్ సేఫ్. ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవచ్చు. రైట్. మీకు ఇందాక అన్నట్టు బ్రెయిన్ స్ట్రోక్ గురించి మాట్లాడాం. ఈ మధ్య కాలంలో యంగ్ ఏజ్‌లో కూడా బాగా స్ట్రోక్స్ అనేది వింటున్నాం. ఎందుకు? రీజన్ వై? యంగ్ ఏజ్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే జనరల్‌గా వాళ్ళకేమన్నా హార్ట్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఉన్నా, హ్మ్. లేదంటే గనక ఒబేసిటీ. ఈ ఓకే. రోజుల్లో ఒబేసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఓహ్! డెఫినిట్‌గా కన్సిడర్ చేయాల్సింది. సో, ఈ నెక్స్ట్ వాళ్ళలో గూడా ఈ మధ్యన షుగర్స్ రావటం, డయాబెటిస్, హ్మ్. టైప్ 1 డయాబెటిస్ రావటం. సో, ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళలో గూడా యంగ్ ఏజ్‌లో స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. స్ట్రోక్ వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తుంటారు సార్? అంటే డిపెండ్స్ ఆన్ మనిషియా? స్ట్రోక్ వచ్చినప్పుడు యాక్చువల్లీ ఏంటంటేనండి గోల్డెన్ అవర్ అంటారు. అంటే ఓకే. ఏంటంటేనండి వితిన్ 3 అవర్స్‌లో గనక రాగలిగితే హాస్పిటల్‌కి. హాస్పిటల్‌కి స్ట్రోక్ మనం 98% రివైవ్ చేయొచ్చు. ఓహ్! దాన్ని ఐవీ థ్రాంబోలైసిస్ అంటారు. సో, ఓకే. అది చేయొచ్చనమాట. ఇప్పుడు మనకేంటంటే కాకపోతే ఏంటంటే చాలామంది ఇప్పుడు నాకు మూతి వంకరొస్తుంది, చెయ్యి వంకరొస్తుంది, కాలు వంక లాగుతుంది అంటారు. ఏముందిలే రేపు జూసుకోవచ్చు కదా! రేపు అంటారు. లేతే ఎల్లుండి జూసుకుందాం ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఏముంటది రేపు తగ్గిపోద్ది మందులేసుకుందాం అనుకుంటారు. అలా కాదండి. హ్మ్. మనకి ఫస్ట్ సింప్టమ్ వచ్చేసి సైన్ వచ్చేసి ఏమొస్తదంటే జనరల్‌గా మూతి వంకర రావటం, హ్మ్. చెయ్యి, కాలు ఓ పక్క లాగుతున్నట్టు అనిపిస్తటం అలా హ్మ్. అనిపిస్తదనమాట. సో, హ్మ్. అలా వచ్చినప్పుడు మనం వితిన్ 3 అవర్స్‌లో గనక దాన్ని డయాగ్నోస్ చేయగలిగితే హ్మ్. దాన్ని థ్రాంబోలైసిస్ చేస్తారు. రైట్. రైట్. దెన్ మనం 99% రికవర్ చేయొచ్చు. ఓకే. అంటే మళ్ళీ అవకాశం ఉంటుందేమో. ఆ 3 ఉంటుంది. అవర్స్ ఉంటుంది. తెచ్చేసుకుంటే గనక. కొంతమందికేంటంటేనండి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన ఇన్ఫాక్ట్ కనుక హుహు. ఉంటే, హ్మ్. ఇప్పుడు మన బ్రెయిన్ గూడా ఎలాగంటేనండి, ఒక పార్ట్‌కి ఒక సెంటర్ ఒక పని చేయాలని ఉంటది. హ్మ్. ఇప్పుడు టెంపరల్ లోబు, హిప్పోకాంపస్ వచ్చి మెమరీ స్టోర్ చేయటం. అలా ఓకే. మనకి లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ వచ్చేసి రైట్ సైడ్ అప్పర్ లింబ్, లోవర్ లింబ్ హ్మ్. ఎలా పనిచేస్తుంది ఏంటనేది చూసుకోవటం. హుహు. సో, అదేంటంటేనండి ఒకవేళ ఇన్ కేస్ మన లెఫ్ట్ సైడ్ బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ ఉంటే, హ్మ్. రైట్ అప్పర్ లింబ్, లోవర్ లింబ్ వీక్‌నెస్ రావడం అనేది జరుగుతది. హ్మ్. ఎప్పుడైతే అది జరిగిందో, దాని తర్వాత కొన్ని రోజులకి మనం యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ రీహాబిలిటేషన్ గాని, ఫిజియోథెరపీ గాని అవి హ్మ్. స్టార్ట్ చేస్తే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే కీ రోల్ ఏదైతే తీసుకుంటదో బ్రెయిన్ అది పక్కా బ్రెయిన్ సెంటర్స్ కూడా తన రోల్‌ని పంచుకొని అవి కూడా తోడ్పడతాయన్నమాట. ఓకే. సో, మెల్లమెల్లగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అది. ఒక్కసారి స్ట్రోక్ వస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా సార్? తప్పకుండా అండి. ట్రీట్మెంట్ అయినాకైనా కూడా? ఒక్కసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత ఓహ్! మళ్ళా ప్రతి నలుగురిలో ఒకళ్ళకొచ్చే ఛాన్స్ ఉంటది. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం షుగర్స్ కంట్రోల్ చేసుకోవటం, ఆల్కహాల్, స్మోకింగ్‌కి దూరంగా ఉండటం, ఒబేసిటీ తగ్గించుకోవటం, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండటం, హ్మ్. బీపీ కంట్రోల్‌లో ఉంచుకోవటం, ఇవన్నీ చేసుకుంటే గనక అది ఇదిని మనం తగ్గించొచ్చు. హుహు. రికరెంట్ స్ట్రోక్‌ని. ఓకే. స్ట్రోకొచ్చాక ఎలాంటివి అంటే ఒక్కసారొచ్చాక మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ అది రాకుండా ఉండడానికి ప్రికాషన్స్ ఎలాంటివి తీసుకుంటే మంచిదంటారు? సేమేనండి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. హుహు. మన షుగర్స్ కంట్రోల్ చేసుకోవటం, బీపీ కంట్రోల్ చేసుకోవటం, దాని తర్వాత ఇంకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే దానికి రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకోవటం, హ్మ్. దాని తర్వాత ప్రాపర్ స్లీప్, హ్మ్. డైట్ అవి కన్సిడర్ చేసుకుంటే చాలు. ఓకే. ఫుడ్ ఎలాంటివంటే లైక్ మోస్ట్ ఆఫ్ బయటవైతే అవాయిడ్ చేయమంటారు డాక్టర్స్. ఆబ్వియస్లీ అవే చెప్తుంటారు అంతే. ప్రతి ఓకే. రైట్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.